వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. యుఎస్ చైనా ట్రేడ్ వారు రోజు రోజుకి ముదురుతోంది. చైనాపై మరో బాంబు వేసిన ట్రంప్ ఏకంగా 140% సుంకాలు పెంపు. ఇద్దరూ ఒకరికొకరే తగ్గేదే లేదు, పంతం నీదా నాదా అన్నట్టు అమెరికా చైనా సుంకాలను పెంచుకుంటూ వెళ్తున్నాయి. యుఎస్ చైనా ట్రేడ్ వారు ఎంతవరకు దారితీస్తుంది? చైనాపై మరోసారి ట్రంప్ కన్నెర్ర చేశారు. ఇప్పటికే అన్ని దేశాలపై సుంకాల విధింపు 90 రోజులు పాటు వాయిదా వేసినా చైనా విషయంలో మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా ట్రంప్ ఉంటున్నారు. చైనాకి రిలీఫ్ ఇవ్వట్లేదు. దీంతో అమెరికా విధించిన సుంకాలను చైనా ప్రతిస్పందిస్తూ అమెరికాపై టారిఫ్లు వేస్తోంది. చైనా తీసుకున్న నిర్ణయం ట్రంప్ కి మరింత కోపం తెప్పిస్తోంది. తాజాగా మరోసారి సుంకాలను పెంచినట్టు ఏకంగా ఈసారి టారిఫ్లు 145% సుంకాలు చైనాపై విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం రోజు రోజుకి ముదురుతోంది. చైనా వస్తువులపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా అమెరికా వస్తువులపై చైనా టారిఫ్లు విధిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా మరోసారి 140% సుంకాలు చైనా వస్తువులపై పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతున్నట్టుగా తయారైంది. వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఈ క్రమంలో చైనాపై మరోసారి టారిఫ్ బాంబు వేసిన ట్రంప్ ఏకంగా చైనా వస్తువులపై 140% సుంకాల్ని పెంచేశారు. అమెరికా చైనా మధ్య సుంకాల దాడి కొనసాగుతుండగా తాజాగా చైనా ఉత్పత్తులపై 140% టారిఫ్ను పెంచినట్టు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ ఒక ప్రకటనలో విడుదల చేయడం తీవ్ర సంచలనంగా మారింది. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అంతకు ముందు ఉన్న 20% సుంకాలను అదనంగా 34% సుంకాలు విధిస్తున్నట్టు ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. అయితే ట్రంప్ సుంకాలకు భయపడిన చైనా డి అంటే డి అంటూ, పంతం నీదా నాదా అంటూ ఎవరికెవరు తగ్గేదే లేదన్నట్టు అమెరికా వస్తువులపైన భారీగా టారిఫ్లు విధించింది. ఈ క్రమంలో అమెరికా తీసుకుంటున్న చర్యలకు గట్టిగా బదులిస్తున్న చైనా అమెరికా నుంచి చైనాలో దిగుమతయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధించాలని ఇటీవల నిర్ణయించింది. చైనా తీసుకున్న ఈ చర్యపై తీవ్రంగా ప్రతిస్పందించిన ట్రంప్ చైనా సుంకాలపై ఏకంగా 140% పెంచినట్టు వైట్ హౌస్ ప్రకటన. చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 84% సుంకాలు విధిస్తూ వెల్లడించడం మీకు తెలిసిందే. ట్రంప్ 20% నుంచి 34% పెంచినప్పటి నుంచి చైనా అమెరికా వస్తువులపై 34% అదనపు సుంకం విధించింది. ఈ క్రమంలో చైనాకు డెడ్ లైన్ విధించిన ట్రంప్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే 104% సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అందుకు తలొగ్గని చైనా తామేం తక్కువ కాదని చెప్తూనే అమెరికా ఉత్పత్తులపై 84% సుంకం విధించింది. ఈ నిర్ణయం ట్రంప్ కు మరింత కోపాన్ని తెప్పించింది. వెనక్కి తగ్గాల్సింది పోయి చైనా దూకుడుగా వ్యవహరిస్తుందని భావించిన ట్రంప్ చైనాపై మరో 50% కలిపి మొత్తం 120% టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత తాజాగా మరో 20% టారిఫ్ పెంచారు. ఇలా వీళ్ళిద్దరూ ఒకరికొకరు తగ్గేదే లేదు, పంతం నీదా నాదా అన్నట్టు ఈ టారిఫ్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఇది ఒక రకంగా మన ఇండియాకి మేలవుతుందా? మన ఇండియాలో కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ. మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో.